కుమారుడు ఎవడు స్వతంత్రుడుగా చేశాడో వాడు స్వతంత్రుడే. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ మహిమని విడిచిపెట్టి పాపిపైన నీ కోసం నా కోసం కలువరిలో ప్రాణార్పించి అమూల్య రక్తాన్ని చిందించున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? అవును, నువ్వు వేదంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, ఎవరు నిన్ను పలకరించే స్థితిలో ఉన్నావు, జీవితంలో ముందుకెళ్ళని స్థితిలో ఉన్నావు, సహాయం లేని స్థితిలో ఉన్నావు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. నేను నిన్ను మరువలేదని, నువ్వు తన ప్రియ బిడ్డవని నీతో మాట్లాడుచున్నాడు. తన సురి యొద్దకు నిన్ను ఆహ్వానించున్నాడు. అయితే నమ్ముచున్నావా? నమ్మినట్లయితే అయితే ప్రకటించు, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నానని, విడుదల పొందియున్నానని. యేసు నామములో